1943 ఫిబ్రవరి 9 జర్మనీ నగరం కీల్ నుంచి ఒక నాజీ సబ్మరీన్ సముద్రంలోకి దూసుకెళ్తుంది. అందులో ఉన్నవాళ్లందరూ నాజీ సైనికులే. కాని వాళ్ల మధ్య ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. అతని పేరు మత్సుడా. అసలతనెవరు? జర్మన్ సబ్మరీన్లో భారతీయుడెందుకు? ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ పాడ్కాస్ట్లో విందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన అత్యంత సాహసమైన, రహస్యమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైంది. వైస్రాయ్ లిన్లిత్గో భారతీయుల్ని అడగకుండానే ఇండియా కూడా యుద్ధంలో ఉంది అని ప్రకటించాడు. ఇది కాంగ్రెస్కు పెద్ద అవమానం. దీంతో కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేశారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ తన కొత్త పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ను ఏర్పాటు చేస్తున్నాడు. కాంగ్రెస్ నుంచి ఆయన విడిపోవడానికి 2 కారణాలు. ఆయన ఆలోచనలు ఎక్కువగా లెఫ్టిస్ట్గా ఉండటం, ఈ ప్రపంచ యుద్ధాన్ని భారత స్వాతంత్ర్యం కోసం ఉపయోగించాలన్న తపన. బోస్కు లేట్ చేయాలనే ఆలోచన లేదు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి అనుకోవటం. 1940 జూలై కలకత్తాలో మార్చ్ నడిపినందుకు బోస్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. జైల్లోనే ఆయన హంగర్ స్ట్రైక్ మొదలుపెడతారు. నన్ను విడుదల చేయండి, లేదా నేను బ్రతకను అని. ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వం ఆయనను హౌస్ అరెస్ట్కు మారుస్తుంది. కానీ అదే సమయంలో నేతాజీ ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తారు. జర్మనీ వెళ్ళాలి, బ్రిటిష్ శత్రువులతో కలిసి బ్రిటిష్నే ఓడించాలని. 1941 జనవరి 16 అర్ధరాత్రి 1:30 సుభాష్ చంద్రబోస్ తన ఇంటి నుంచి మౌనంగా బయటికి వచ్చి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వేషంలో మహమ్మద్ జియావుద్దీన్ అనే పేరుతో భతిజా శిశిర్ కుమార్ బోస్తో కలిసి కలకత్తా నుండి పేషావర్ వెళ్లారు. పేషావర్లో ఫార్వర్డ్ బ్లాక్ నేత మియా అక్బర్ షా సహాయం చేస్తాడు. తరువాత వేషం మరింత మారుతుంది. ఇప్పుడు బోస్ మూగా, చెవిటి, పఠాన్. ఎందుకంటే పష్తో భాష రాదు, మాట్లాడితే బండారం బయటపడుతుందని ఆ వేషం ఎంచుకున్నారు. 1941 జనవరి 26లో బ్రిటిష్ బార్డర్ క్రాస్ అయ్యారు. 29 జనవరి నాటికి కాబూల్ చేరుకున్నారు. ఇంత జరిగినా బ్రిటిష్కు ఆయన పారిపోయాడని 12 రోజుల వరకు తెలియలేదు. జర్మనీ చేరక కొత్త గుర్తింపు కోసం కాబూల్లో సోవియట్ ఎంబసీ సహాయం చెయ్యదు. కాని జర్మన్ ఎంబసీ స్పందిస్తుంది. బోస్కు ఒక కొత్త ఇటాలియన్ పాస్పోర్ట్ ఇస్తారు. అక్కడ ఓర్లాండో మజోతా అనే కొత్త పేరుతో మాస్కో నుండి బెర్లిన్కు వెళ్తారు. 1941 ఏప్రిల్ 2న నేతాజీ జర్మనీ చేరుకుంటారు. బెర్లిన్లో నేతాజీకి 3 ప్రధాన లక్ష్యాలు ఉండేవి: ఫ్రీ ఇండియా, భారతీయులకి తన గొంతు వినిపించే మీడియా, యుద్ధ ఖైదీలతో భారత సైన్యం. అప్పుడే ఆజాద్ హింద్ సెంటర్ స్థాపన జరుగుతుంది. అప్పటి ముఖ్య నిర్ణయాలు: ఉద్యమం పేరు ఆజాద్ హింద్, జాతీయ గీతం జనగణమన, నినాదం జై హింద్, నాయకుడు నేతాజీ. 1942 ఫిబ్రవరి 19న నేతాజీ తన అసలైన గుర్తింపుతో ప్రపంచానికి వినిపిస్తారు. దిస్ ఈజ్ సుభాష్ చంద్రబోస్ స్పీకింగ్ టు యూ ఓవర్ ఆజాద్ హింద్ రేడియో. భారతీయులకు పిలుపు: పోరాటం ఆపకండి, స్వాతంత్రం వచ్చే వరకు పోరాడాలని. జర్మనీలో యుద్ధ ఖైదీలతో ఒక సైన్యం ఏర్పడుతుంది. దాని పేరు ఇండియన్ లీజియన్. అందులో సుమారు 5,000 మంది ఉన్నారు. మతం లేదు, కులం లేదు, ఒకే లక్ష్యం: భారత స్వాతంత్ర్యం. కానీ హిట్లర్ భారత స్వాతంత్ర్యాన్ని సీరియస్గా తీసుకోలేదు. అందుకే నేతాజీ దృష్టి మారుతుంది. 1943 ఫిబ్రవరి 8న నేతాజీ జర్మనీని విడిచి సముద్రంలోకి దిగుతారు. జర్మన్ సబ్మరీన్ U-180లో మిస్టర్ మత్సుడా అనే కొత్త పేరుతో మడగాస్కర్ దగ్గర జపనీస్ సబ్మరీన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. మే 16, 1943న టోక్యో చేరుకుంటారు. జపాన్ ప్రధాని హిడెకి టోజో నేతాజీకి స్పష్టమైన హామీ ఇస్తాడు: భారత స్వాతంత్ర్యానికి జపాన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని. ఇది చరిత్రలో మొదటి అధికారిక మద్దతు. సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ కమాండ్
నేతాజీ చేతుల్లోకి వస్తుంది. అప్పుడు చలో ఢిల్లీ అనే నినాదంతో ముందుకు వెళ్తాడు. నేతాజీ భారత్లో లేరు, కాని భారత స్వాతంత్ర్యానికి అతిపెద్ద శక్తిగా మారారు. ఒక మనిషి, 2 ఖండాలు, 3 దేశాలు, ఒకే లక్ష్యం, స్వతంత్ర భారత్. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది సాహసం, ఇది త్యాగం, ఇది నిజమైన దేశభక్తి. జై హింద్.